నమస్కారం మిత్రులారా, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మొదలుపెట్టబోయే ఈ ఒక అద్భుతమైన యాత్ర తిరుమల సంపూర్ణ చరిత్ర సిరీస్. 10 ఎపిసోడ్లలో మీకు తిరుమల గురించి ఇంతవరకు ఎవరు చెప్పని విశేషాలు చెప్తాను. మొదటి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతుంది సప్తగిరిలు అంటే ఏంటి, ఆ 7 కొండలకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, అక్కడ ఏ శక్తులు నివసిస్తున్నాయి. మరి సిద్ధంగా ఉన్నారా? అయితే మొదలు పెడదాం రండి. సప్తగిరుల పరిచయం. మిత్రులారా, తిరుమల అంటే ఒక్క కొండ కాదు, అది 7 కొండల సమూహం. సంస్కృతంలో దాన్ని సప్తగిరి అంటారు. ప్రతి కొండకి ఒక పేరుంది, ఒక కథ ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక దేవత ఉంది. వినండి. మొదటి కొండ శేషాద్రి. ఆదిశేషుడు సాక్షాత్తు విష్ణుమూర్తి పాన్పు ఇక్కడ కొండ రూపంలో పడుకున్నాడని పురాణాలు చెప్తాయి. ఇక్కడే స్వామివారు విశ్రమిస్తారు. రెండవ కొండ నీలాద్రి. నీలాదేవి నివాస స్థలం. విష్ణుమూర్తి యొక్క 3 భార్యల్లో నీలాదేవి ఒకరు. ఆమె ఇక్కడ తపస్సు చేసేది. మూడవ కొండ గరుడాద్రి. గరుడు విష్ణువు వాహనం. ఈ కొండపై నివసిస్తున్నాడు. స్వామివారి నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటారు. 4వ కొండ అంజనాద్రి. ఇది అంజనాదేవి నివాసం. ఆంజనేయుని తల్లి ఇక్కడే జన్మించారు. అందుకే దీన్ని హనుమ జన్మభూమి అని కూడా పిలుస్తారు. 5వ కొండ వృషభాద్రి. వృషభం అంటే నంది. శివుడి వాహనమైన నంది ఇక్కడ తపస్సు చేశారు. ఇది శివకేశవుల అభేదత్వానికి సంకేతం. 6వ కొండ నారాయణాద్రి. సాక్షాత్తు నారాయణుని పాదస్పర్శని పొందిన కొండ. ఇక్కడ నారాయణుడు ప్రత్యక్షమయ్యాడని స్థల పురాణం చెప్తుంది. వెంకటాద్రి. ఇదే ప్రధాన కొండ. ఇక్కడే స్వామివారు వెలిశారు. వెంకట అంటే పాపాలను నాశనం చేసేది అని అర్థం. ఆద్రి అంటే కొండ, అంటే పాపాలను నాశనం చేసే కొండ అని అర్థం. నెంబర్ 2 శేషాచల రహస్యాలు. మిత్రులారా, సప్తగిరులను కలిపి శేషాచలం అంటారు. శేషాచలం అంటే ఆదిశేషుడు కొండ రూపం దాల్చిన చోటు. పురాణ కథ ఇలా ఉంది. ఒకసారి వైకుంఠంలో వాయుదేవుడు మరియు ఆదిశేషుడికి మధ్య వాదన జరిగింది. మనలో ఎవరు బలవంతులని. వాయుదేవుడు ఆదిశేషుని శరీరాన్ని వదిలించాలని ప్రయత్నం చేశారు. కానీ శేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అప్పటి నుండి ఆదిశేషుడు కొండ రూపంలో ఇక్కడ స్వామివారిని మోస్తున్నాడు. అదే శేషాచలం. నెంబర్ 3 శాస్త్రీయ విశ్లేషణ. మిత్రులారా, పురాణాలు పక్కన పెడితే శాస్త్రం ఏం చెప్తుందో వినండి. శేషాచల కొండలు ఈస్టర్న్ ఘాట్స్ శ్రేణిలో భాగం. 600 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవి. ఈ కొండలలో అయస్కాంతపు శక్తి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో చెప్పారు. అందుకే ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయవు. కంపాస్ తప్పుగా చూపిస్తుంది. ఈ అయస్కాంతపు శక్తి మానవ శరీరంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు ఏదో శక్తి ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. విజ్ఞానం చెప్పేది మ్యాగ్నెటిక్ ఎనర్జీ, భక్తులు చెప్పేది స్వామివారి అనుగ్రహం. 2 ఒకే నిజాన్ని చూపిస్తున్నాయి. ఇది సాధారణ స్థలం కాదు. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకుంది సప్తగిరులు, 7 కొండలు, 7 కథలు. శేషాచలం ఆదిశేషుని అద్భుతమైన చరిత్ర. శాస్త్రీయంగా కూడా ఇది ప్రత్యేక స్థలం. తదుపరి ఎపిసోడ్లో స్వామివారు ఈ కొండపైకి ఎందుకు వెళ్లారు, ఈ కొండపై ఎందుకు వెలిశారు, ఆ అద్భుత అవతారణ కథ ఏమిటి, వైకుంఠాన్ని వదిలి భూమిపైకి ఎందుకు వచ్చారు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోవింద గోవింద గోవింద. జై వెంకటేశ్వర.